2 కప్పలు ఒక పెద్ద పెరుగు గిన్నెలో పడిపోయినాయి. బయటకు వచ్చుటకు ఎన్నోసార్లు ప్రయత్నించినను బయటకు రాలేకపోయాయి. ఒక కప్ప విసిగిపోయి ఇక ప్రయత్నము చేయటం మానేసి మునిగిపోయింది. అయితే మరో కప్ప విసుగక పెరుగును కాళ్ళతో కొట్టి ప్రయత్నిస్తూ ఉంది. కొన్ని గంటలు గడిచిపోయాయి. కప్ప పెరుగును ఎడతెగక కొట్టడం ద్వారా వెన్న తయారయ్యి ఒక పెద్ద సుద్దగా తేలింది. దాన్ని చూసిన కప్ప వెన్న సుద్ద మీద ఎక్కి తేలికగా బయటికి ఎగిరిపోయింది. విసుగు వలన మనకి నీరసం వస్తుంది. కాబట్టి నువ్వు విసుగక ఓపికగా దేవుని యొక్క క్రియలను నీవు కనిపెట్టాలి. ఈరోజు వాక్యం చూడండి. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును. రోమపత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. ప్రియ స్నేహితులారా, నీవు చేసేటువంటి ప్రతి పని, ప్రతి భక్తి, ప్రతి విశ్వాసము నీవు ఓపికతో చేయొచ్చు ఉండినట్లయితే దేవుడు నీకు మహిమనిస్తాడు, ఘనతనిస్తాడు. ముఖ్యంగా క్షయమైనటువంటి వాటిని వెదకువారు కాదు, కానీ అక్షయమైనటువంటి వారిని అనగా పైనున్నటువంటి దేవుని రాజ్యాన్ని వెదకువారికి ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.